సో ఈరోజే పూరి జగన్నాథుని రథయాత్ర స్టార్ట్ కాబోతుంది. సో పూరిలో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ రథయాత్ర జరిగేటప్పుడు పూరిలో వర్షం కామన్ అనమాట. ఎవ్రీ ఇయర్ వర్షం పడుతూనే ఉంటుంది. ఆల్మోస్ట్ రథాల దగ్గరకు వచ్చేసినాం అనమాట. ఫుల్ క్రౌడ్ అవుతుంది. ఇక్కడ కనుక్కునే రథయాత్ర టైంలో ఇది అంబులెన్స్ కోసం ఎమర్జెన్సీ లైన్ వాలంటీర్స్ అందరూ అదనమాట. ప్రస్తుతానికి లోపల సిచ్యువేషన్ ఇది ఒక జస్ట్ నార్మల్ యాత్ర కాదు, ఇది ఒక ఎమోషన్, ఒక వైబు. ఎవరు ఎంజాయ్మెంట్ లో వాళ్ళు ఉన్నారు, ఎవరి వైబ్ లో వాళ్ళు ఉన్నారు అనమాట. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళలేకపోయినాం, అందుకే బయటకు వచ్చేసినాం. దగ్గర నుంచి అయినా కొంచెం పైనుంచి అయినా ట్రై చేసి ఆ రథయాత్రని క్యాప్చర్ చేద్దాం. సో రథయాత్రకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు ఉంటే పిల్లల్లో తప్పిపోతారు, జాగ్రత్త చూసుకోవాలి. అండ్ పెద్దలు కూడా మనకి చాలా ఓపిక ఉండాలన్నమాట, చాలా ఓపిక కావాలి. వెల్కమ్ బ్యాక్ టు టీ. మనం చాలా ప్లేసెస్ తిరుగుతుంటాం. కొన్ని ప్లేసెస్ కొన్నిసార్లు మాత్రమే ఓపెన్ ఉంటాయి, కొన్ని ఈవెంట్స్ కొన్ని సార్లు మాత్రమే జరుగుతాయి. కేదార్నాథ్ టెంపుల్ ఏప్రిల్లో ఓపెన్ అయింది, మళ్ళీ అక్టోబర్ లో క్లోజ్ అవుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ వారణాసిలో దేవ దీపావళి అని జరుగుతూ ఉంటది. అప్పుడు అరుణాచలంలో జ్యోతి ఫెస్టివల్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. సో మనం ఈ ప్లేస్ అన్ని తిరుగుతున్నాం, కానీ ఈ టైంకి అక్కడికి వెళ్ళలేకపోయినాం. సో ఈసారి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కోసం పూరి వచ్చేసినాం. పూరి రథయాత్ర ఎంత ఫేమస్ అనేది మనందరికి తెలుసు. సో ఈసారి 2026 జూలై 16th రథయాత్ర స్టార్ట్ కాబోతుంది. సో ఈసారి పూరిలో ఈ రథయాత్ర వైబ్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ పూరి. పూరి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన. సో ఫస్ట్ ఇక్కడ మనం డార్మెటరీ అన్న రూమ్ అన్న వెతుక్కోవాలి. ఇక్కడ ఒకప్పుడు రైల్వే స్టేషన్లో డార్మెటరీస్ ఉండేదే, కానీ ఇప్పుడు రైల్వే స్టేషన్ అంతా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు రైల్వే స్టేషన్లో. లోపలికి వెళ్ళి చూడాలి. ఇంకా డార్మెటరీస్ వెతుక్కొని టైం 4 అవుతుంది. సో ఈరోజు ఈవినింగ్ వరకు పూరి సరౌండింగ్స్ని ఎక్స్ప్లోర్ చేసి రేపు మార్నింగ్ ఇంకొక ప్లాన్ ఉంది. ఎల్లుండి రథయాత్ర స్టార్ట్. ఈరోజు ఈవినింగ్ పూరి ఎక్స్ప్లోర్ చేసి రేపు ఒక ప్లాన్ ఉంది, అది కంప్లీట్ చేసి సో ఎల్లుండి రథయాత్ర ఎక్స్పీరియన్స్ చేయాలి. పూరిలో డార్మెటరీలోకి చెక్అవుట్ అయిపోయినాం. డార్మెటరీ రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే పూరిలో నార్మల్ టైమ్స్ వస్తే డార్మెటరీ 250 రూపీసే, 200 రూపీసే ఉంటాయి. కానీ ఇప్పుడు రథయాత్ర టైం కాబట్టి ప్రైజెస్ డబల్ ఉంటాయి. ఫుల్ రష్ ఉంటుంది అండ్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో రూమ్స్ దొరకడం చాలా కష్టం, దొరికినా కూడా చాలా ఎక్కువ ప్రైజులు ఉంటాయి. ఇంకా తప్పదు, ఇంకా మనకి రథయాత్ర టైంలో వస్తున్నాం కాబట్టి తప్పదు, మనం ప్రైస్ ఎక్కువ కొంచెం పెట్టాలి. సో ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట. డార్మెటరీ ప్రైసెస్ డబల్ అనమాట. సో 200కి డబల్, 400, 500 అట్లా చార్జ్ చేసుకున్నాడు. సో మనకి మొత్తానికి 2 డేస్కి కొంచెం తక్కువకే మాట్లాడినాం. సో అది మ్యాటర్. సో డార్మెటరీస్ ఇట్లా గల్లీ లోపల ఉంటాయి అన్నమాట. సో ఈ గల్లీల నుంచి బయటకు వస్తే ఇట్లా మనకి మెయిన్ రోడ్ వస్తుంది అనమాట. ఇదే గ్రాండ్ ట్రంక్ రోడ్ అని వస్తుంది. సో ఇక్కడే మనకి రథయాత్ర అనేది జరుగుతుంది అనమాట. హోటల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. పూరిలో ఎవ్రీ ఇయర్ రథయాత్ర టైంలో కంపల్సరీ వర్షం పడుతుంది అనమాట. సో లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి. సో వెదర్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. మనం చూసుకుంటే లాంగ్ రోడ్ అన్నమాట. పూరిలో గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు, దీన్ని గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు. సో మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట. ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అనమాట. సో మొత్తానికి రథయాత్ర జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ ఏమన్నా తినేసి జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ రథాలు, ఆ టెంపుల్ హిస్టరీ అంట, ఆ టెంపుల్ హిస్టరీ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈరోజు నైట్ దాకా అట్లా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో స్టే ట్యూన్. సో ఇప్పుడే తినేసాను అనమాట. సో మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లోకల్ ఫుడ్స్ కూడా ట్రై చేయాలి. ఫస్ట్ నేను ఏ ఫ్రైడ్ రైస్ లేకపోతే ఏ మీల్స్ చేద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ బయట తిరుగుతుంటే వీళ్ళ ఫుడ్స్ కనిపించినాయి. మన దగ్గర మిర్చీలు బజ్జీలు అలాంటివి
అది చోలే మటర్ అంటారంట వీటిని. సో ఆ వడలు అవన్నీ చోలేలో మిక్స్ చేసి మనకి ఇస్తారనమాట. సో టేస్ట్ అయితే బాగుంది. 3.5 అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు. సో ఇప్పుడు తినేసిన తర్వాత ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. సో మనం ఉన్న దగ్గర నుంచి టెంపుల్ 3 కిలోమీటర్స్ అనమాట. సో ఆటోలో వెళ్తాయి, కానీ ఆటోలో కొంచెం ఎక్కువ ప్రైస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, మనం రిక్షాలలో వెళ్ళచ్చు. సో ఇప్పుడు రిక్షాలనే వెళ్తున్నా. ఫస్ట్ 100 రూపీస్ అడిగిండు, కానీ తర్వాత చిన్నగా రావచ్చు కదా ఏమైంది అని అన్నాడు. సో మనం కూడా ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి కాబట్టి సో రిక్షాలో వెళ్ళిపోతున్నా. చాలా కొత్తగా ఉంది ర్యాపిడో, ఓలా కంటే ఇది కూడా కొంచెం బాగానే ఉంది. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఇందులో రష్ అయితే ఉంది. సో అక్కడ కనిపిస్తుంది జగన్నాథ్ టెంపుల్. రథయాత్రకి చాలా మంది వచ్చేసినారు అండ్ ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈవినింగ్ ఆర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. అండ్ ఇక్కడ రథాలు కూడా చాలా బ్యూటిఫుల్గా రెడీ చేసినారు. అందరూ రథాలు చూడడానికి వచ్చేసినారు. సో ఇంత దగ్గరగా ఇప్పుడే మనం రథాలను చూడగలుగుతాం. రేపు రథయాత్ర జరిగేటప్పుడు మనం దగ్గరికి వెళ్ళలేము, అంటే ఫుల్ క్రౌడ్ అండ్ ఫుల్ స్టాంపేడ్ అయితే ఉంటుంది. సో దగ్గర నుంచి ఇప్పుడే మనం రథాలను చూడగలుగుతాం. సో ఇప్పుడు ఆరతి టైం అనమాట. సో అందరూ ఆరతి కోసం వెయిటింగ్.
సో సక్సెస్ఫుల్లీ ఇంతసేపు టెంపుల్ దగ్గర టైం స్పెండ్ చేసిన అనమాట. ఆరతి కూడా అయిపోయింది. అండ్ రథాలు చాలా బ్యూటిఫుల్గా తయారు చేసినారు. నేను ఫస్ట్ టైం రథయాత్రకి రావడం. అండ్ దగ్గర నుంచి ఎప్పుడు టీవీలో వినేవాడిని, లేకపోతే రీల్స్ ఆ కంటెంట్ చూసేవాడిని, కానీ ఒకసారి దగ్గర నుంచి చూసినప్పుడు అనిపించింది ఆ రథాలు ఎంత బ్యూటిఫుల్గా తయారు చేసినారో. మొత్తం చెక్కతో తయారు చేసినారు. అండ్ పెయింటింగ్స్, వాటి మీద ఆ బొమ్మలు అనేది బ్యూటిఫుల్గా డీటెయిలింగ్ తోటి బ్యూటిఫుల్గా తయారు చేసినారు అనమాట. ఎంతసేపు చూస్తున్నా చూడబుద్ధి అవుతుంది. సో రథాలు అంతా బ్యూటిఫుల్ ఉన్నాయి. సో ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఇంకా అవి కదిలేటప్పుడు ఎంత గ్రాండియర్గా ఉంటాయి అండ్ ఇంకెంత వైబులు ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకనే ఈ రథయాత్ర అనేది ఎంత స్పెషల్ అనమాట. సో చాలామంది అయితే వచ్చినారు, డిఫరెంట్ స్టేట్ నుంచి ఎక్కడెక్కడి నుంచో ఈ రథయాత్ర చూడడానికి వచ్చేసినారు. ఫుల్ క్రౌడ్ అవుతుంది. ఇంకా రథయాత్ర రోజు మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత క్రౌడ్ ఉంటుందో. ఇప్పుడైతే మళ్ళీ తిరిగి వెనకాలకి వెళ్ళిపోతున్నాం. సో టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 8గా వస్తుంది. పూరి టెంపుల్ అనగానే మనకి చాలా సీక్రెట్ గ్రూప్స్ వస్తాయన్నమాట. అండ్ ఈ టెంపుల్లో ఉన్న మిస్టరీస్, ఆ టెంపుల్లో ఉన్న సీక్రెట్స్ మనం చాలా వినే ఉంటాం. సో దాంట్లో నేను కూడా చాలా విన్నా. అండ్ నాకు తెలిసిన సీక్రెట్స్ ఏంటంటే, ఫస్ట్ ఈ పూరి టెంపుల్ అనమాట. ఈ పూరి టెంపుల్ లొకేషన్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. టెంపుల్కి 1 కిలోమీటర్లో మనకి బీచ్ ఉంటుంది అనమాట. ఆ టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వకముందు మనకి డిఫరెంట్ సౌండ్స్, ట్రాఫిక్, బీచ్ సౌండ్స్ అవన్నీ వినపడతాయి. కానీ ఒక్కసారి టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాక మనకి పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. ఆ టెంపుల్ అనేది అంత పకడ్బందీగా బిల్డ్ చేసినారనమాట. అండ్ రెండోది, ఈ టెంపుల్ పైనుంచి పక్షులు కానీ, ఫ్లైట్స్ కానీ, ప్లేన్స్ కానీ ఏవి ఎగరవన్నమాట. సో ఇది నో ఫ్లయింగ్ జోన్ అనమాట. అండ్ తర్వాత ఈ టెంపుల్ మీద ఉన్న సుదర్శనం చక్రం అనేది మనం ఎట్ సైడ్ నుంచి చూసినా అది మనకెళ్ళి చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇందాక నేను కూడా సేమ్ థింగ్ అబ్జర్వ్ చేసిన. ఫస్ట్ నేను హోటల్ దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళేటప్పుడు అది నాకెలా చూస్తున్నట్టు అనిపించింది. ఇంకా దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు కూడా నాకేలా అనిపించింది. అండ్ కొంచెం అటు సైడ్ వెళ్ళి చూసినప్పుడు కూడా నాకేలా అనిపించింది. ఆ టెంపుల్ చక్రం అనేది అది ఎటు సైడ్ నుంచి చూసినా కూడా మనకెలా చూస్తున్నట్టు అనిపించింది. సో నేను కూడా టెస్ట్ చేసిన, అది సేమ్ అట్లానే ఉంది. అండ్ ఇంకోటి, ఈ టెంపుల్ ఆ చక్రం పైన ఉన్న జెండా అనేది గాలి ఎటువైపు వస్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుందని చెప్తారు. సో అది ఆ టెంపుల్ ఫ్లాగ్ ఉన్న మిస్టరీ అనమాట. అండ్ ఈ టెంపుల్ ఫ్లాగ్ని డైలీ చేంజ్ చేస్తారనమాట. సో ఒక పూజారి డైలీ ఏ సపోర్ట్ లేకుండా ఆ టెంపుల్ శిఖరం దాకా పై దాకా వెళ్ళి ఆ ఫ్లాగ్ని చేంజ్ చేస్తారనమాట. అండ్ ఈ ఫ్లాగ్ని ఏ ఒక్కరోజు చేంజ్ చేయకపోయినా ఈ టెంపుల్ని 18 years క్లోజ్ చేయాలంట. సో అది ఇక్కడ స్ట్రిక్ట్ రూల్. కాబట్టి ఫ్లాగ్ చేంజింగ్ అనేది డైలీ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక మిస్టరీ, ఈ ప్రసాదం మిస్టరీ. సో పూరి జగన్నాథ్ టెంపుల్లో ప్రసాదం అనేది 7 కుండల్లో వండుతారనమాట. సో ఆ కుండలు ఒకదాని మీద ఒకటి పెట్టి కుక్ చేస్తారనమాట. సో ఆ కుక్ చేస్తున్నప్పుడు కూడా అన్నిటికంటే ఫాస్ట్గా పైన కుండలో ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. అది ఇంకొక మిస్టరీ. సో అట్లా ఈ టెంపుల్లో మొత్తం మిస్టరీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్. మనం చాలాసార్లు న్యూస్లో వినే ఉంటాం, పూరి జగన్నాథ్ టెంపుల్లో చాలా మిస్టరీస్ జరిగినాయి అండ్ పవర్ఫుల్ టెంపుల్ అని. సో అదే అనమాట పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి. సో ఇప్పుడే డిన్నర్ కూడా అయిపోయింది. చోలే భటూరే టేస్ట్ కూడా బాగానే ఉంది. సో ఇప్పుడు బ్యాక్ టు డార్మెటరీ అనమాట. సో ఈ రోజుకైతే ఎక్స్ప్లోరింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ లాస్ట్లో ఈ రథయాత్ర ఎందుకు జరుపుతారనేది ఒక రీజన్ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ ఇయర్ పూరి జగన్నాథుడు అండ్ బాలభద్రుడు అండ్ సుభద్ర వీళ్ళు ముగ్గురు అన్నతమ్ముడు అండ్ సిస్టర్స్ అనమాట, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో వీళ్ళు ప్రతి సంవత్సరం హాలిడేస్కి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. సో
వాళ్ళ అత్తయ్య వాళ్ళని బాగా చూసుకుంటుంది అనమాట. సో దానికి గుర్తుగా ఎవ్రీ ఇయర్ రథయాత్ర చేస్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రథయాత్రకు ముందు పూరి జగన్నాథుని 108 కుండల నీళ్ళతోటి స్నానం చేపిస్తారనమాట. సో ఆ 108 కుండల్లో స్నానం చేసినప్పుడు పూరి జగన్నాథుడు అలసిపోయి ఆయనకి జ్వరం వస్తుంది అనమాట. సో ఆ జ్వరం వచ్చినందుకు 9 days వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుంటాడు అనమాట. సో అది దీని వెనకాల ఉన్న స్టోరీ. అండ్ వాళ్ళ అత్తయ్య పేరు గుండిచా అనమాట. సో ఆ గుండిచా ఆలయం దాకా, పూరి జగన్నాథ టెంపుల్ నుంచి గుండిచా ఆలయం దాకా ఈ రథయాత్ర అనేది జరుగుతుంది అనమాట. సో అది ఈ రథయాత్ర వెనకాల ఉన్న స్టోరీ. దీన్ని చూడడానికి కొన్ని లక్షల మంది డివోటీస్ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు అనమాట. సో మనం కూడా ఈసారి ఈ రథయాత్రని ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఈ రోజుతోటి మన ఎక్స్ప్లోరింగ్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో రేపు మార్నింగ్ ఇంకొన్ని ప్లేసెస్ ఒక ప్లాన్ ఉంది, ఇంకొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి ఎల్లుండి రథయాత్రని ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో స్టే ట్యూన్ టు సో డే 1 ఇన్ పూరి. రాత్రంతా ఫుల్ వర్షం పడ్డది, మొత్తం నీళ్ళతోటి తడిచిపోయింది అనమాట. గల్లీలన్నీ నీళ్ళతోటి తడిచిపోయినాయి. సో టైం ఇప్పుడు 9 అవుతుంది. ఇప్పుడే రెడీ అయిపోయి బయటకు వచ్చేసినాం అనమాట. సో ఈ రోజు మొత్తం మనకి ఖాళీయే. సో ఈ రోజు ఒక ప్లాన్ ఉంది. అదేంటంటే వరల్డ్ ఫేమస్ హెరిటేజ్ సైట్ అయిన కోనార్క్ టెంపుల్ ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. పూరికి 35 kilometers దూరంలో ఉంటుంది అనమాట. కోనార్క్ సన్ టెంపుల్ వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ హెరిటేజ్ సైట్ అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలని ప్లాన్. అండ్ పూరికి 12 kilometers దూరంలో రఘురాజ్పూర్ అనే విలేజ్ కూడా ఉంటుంది. అది కూడా ఇండియాకి ఆర్కిడ్ విలేజ్ అనమాట. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. సో ఈ 2 ప్లేస్లు ఈరోజు కవర్ చేద్దామని ప్లాను. సో ఇప్పుడు టైం 9 అవుతుంది. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి కోనార్క్ సన్ టెంపుల్కి స్టార్ట్ అయిపోవాలి. సో చూద్దాం ఈరోజు ఎట్లా గడిచిపోతుందో. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి కోనార్క్ సన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎర్లీ మార్నింగ్ పూరిలో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి బస్ స్టాండ్కి వచ్చేసి బస్ స్టాండ్ నుంచి కోనార్క్ వచ్చేసినాం అనమాట. సో ఇదే లోపలికి ఎంట్రీ, ఇటు నుంచి లోపలికి ఎంట్రీ కావాలి. సో ఇక్కడ ముందుకెళ్తే సో ఇది ఎంట్రీ అనమాట. ఇక్కడ లోపలికి వెళ్ళిపోయి ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అండ్ అక్కడ చూసుకుంటే అదే టెంపుల్ అనమాట.
రూపీస్. రోడ్ మీద చూసే చారెట్ వీల్ అనేది ఈ టెంపుల్లోనే ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ మొత్తం ఒక రథం ఆకారంలో ఒక చారెట్ని 24 వీల్స్ గుర్రాలు ఒక చారెట్ని ముందుకు లాగుతున్నట్టు ఒక చారెట్ షేప్లో ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ని సూర్యదేవుడికి అంకితం చేసినారు. ఈ టెంపుల్లో సూర్యదేవుడి విగ్రహం ఒకప్పుడు గాల్లో తేలుతూ ఉండేదని చెప్తారు. టెంపుల్ పైన గోపురం మీద 50 టన్స్ మ్యాగ్నెట్, ఒకప్పుడు టన్స్ మ్యాగ్నెట్ ఉండేది. ఈ మ్యాగ్నెట్ వల్ల పక్కనే ఉన్న సీలో షిప్స్ యొక్క కంపాస్ పనిచేయకుండా పోయే. సో అదే ద వరల్డ్స్ ఫేమస్ హెరిటేజ్ సైట్, మోస్ట్ ఫేమస్ కోనార్క్ సన్ టెంపుల్ ఒరిస్సా. ఇప్పుడు మనం కోనార్క్ సన్ టెంపుల్ లోపలనే ఉన్నాం. దానికంటే చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ లోపలికి రాగానే మనకి రైట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. దీని ఎంట్రీ టికెట్ 40 రూపీస్. సో ఫస్ట్ మనం లోపలికి రాగానే మొహం విగ్రహాలు ఉంటాయి అనమాట. ఆ విగ్రహాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఏనుగు కింద ఉన్నట్టు అండ్ సింహం దాని పైన ఉన్నట్టు. సో ఏనుగు అనేది పవర్ అండ్ మనీ అనమాట. సింహం అనేది నాలెడ్జ్కి ఇండికేషన్ అనమాట. సో మనకి పవర్ అండ్ మనీ ఎక్కువైనప్పుడు మనం తప్పినప్పుడు నాలెడ్జ్ సింహం అనేది మీద పడి ప్రోత్సహిస్తుందని దీని అర్థం అనమాట. సో లోపలికి రాగానే మనకి సన్ టెంపుల్ చాలా బ్యూటిఫుల్ కనపడుతుంది. అంతకంటే ముందు స్టోన్స్ మీద చెక్కిన డ్యాన్స్ పోజెస్ అనేవి చాలా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ మొత్తం 24 వీల్స్ ఉంటాయి అనమాట. సో ఈ టెంపుల్ చారెట్ షేప్లో ఉంటుంది కాబట్టి మొత్తం 24 వీల్స్ ఒకదాని తర్వాత ఒకటి టెంపుల్ చుట్టూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అందుకే ఈ కాస్ట్యూమ్ ఇదంతా. సో సో ఇంతసేపు ఎక్స్ప్లోర్ చేసినాం. సడన్గా ఒక్కసారి వర్షం వచ్చేసింది. సో లాస్ట్కి కంప్లీట్ అయ్యి వెళ్ళిపోదాం అనే టైంకి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ ఇక్కడ చెట్టు కింద సేఫ్టీ కోసం రెయిన్ కోట్ తెచ్చుకున్నాం. సో ఈ కాస్ట్యూము అయితే సెట్. సో మొత్తానికి ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. మనం ఎప్పుడన్నా పూరి ప్లాన్ చేసుకుంటే ఈ టెంపుల్ కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. మన ఆర్కిటెక్చర్ అండ్ మన ఒకప్పుడు ఎంత వాల్యూ ఇచ్చేవాళ్ళు మనకు అర్థమైపోతుంది. అండ్ ఈ టెంపుల్ వాల్స్ మీద ఉన్న శిల్పాలు అనేవి కొంచెం డిస్టర్బింగ్ ఉంటాయి అనమాట. అండ్ దీనివల్ల చాలా రూమర్స్ అండ్ చాలా నెగిటివిటీ కూడా వచ్చింది అనమాట. లైక్ ఇలాంటి టెంపుల్ మీద అలాంటి బొమ్మలు ఏంటి అని. అండ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నిటికీ ఒక రీజన్ ఉంటుంది. పెద్దవాళ్ళు ఏది కారణం లేకుండా చేయరు. సో ఇక్కడ ఈ శిల్పాల మీద అవి రిప్రజెంట్ చేసినారంటే అన్నిటికీ ఒక అర్థం ఉంటుంది. అండ్ ఆ అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఆ అర్థాన్ని, ఆ మీనింగ్ని మనం అర్థం చేసుకోవాలి. అది కూడా మన కల్చర్లో ఒక పార్టే, మన ట్రెడిషన్లో ఒక భాగమే. సో అది అర్థం చేసుకున్నప్పుడు మనకు అన్నీ అర్థమైపోతాయి. సో ఎప్పుడన్నా పూరి వస్తే, ఒరిస్సా వస్తే ఈ కోనార్క్ సన్ టెంపుల్ అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. సో ఇప్పుడు బయటకు వెళ్ళి మళ్ళీ రిటర్న్. సో వర్షం అయితే తగ్గిపోయింది అనమాట. సో బయటకు వచ్చి మళ్ళీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోవాలి.
బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయి లంచ్ చేస్తే చేయాలి, లేకపోతే తర్వాత చేయాలి. సో ఇప్పుడైతే ఫస్ట్ బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలి. ఇదే ఎగ్జిట్ పాయింట్ అనమాట. సో ఇదే ఎగ్జిట్ వే అనమాట. లోపలికి వెళ్ళిపోయేటప్పుడు దారి అటు సైడ్ నుంచి ఉంటుంది, బయటకు వచ్చేటప్పుడు ఇట్లా. సో బయటకు వెళ్ళిపోయి జర్నీ కంటిన్యూ చేద్దాం. సో మళ్ళీ తిరిగి పూరి వచ్చేసినాం అనమాట. కోనార్క్ నుంచి పూరి 1 అవర్, పోవడానికి 1 అవర్, రావడానికి 1 అవర్. టైం ఆల్మోస్ట్ 3 వస్తుంది. కోనార్క్ తర్వాత ఇక్కడ ఉండే ఆర్చ్ విలేజ్ రఘురాజ్పూర్కి వెళ్దాం అనుకున్నా, కానీ ఆ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే ఈ పూరి కోనార్క్ రూట్ అండ్ రఘురాజ్పూర్ రూట్ అనేది 2 డిఫరెంట్ అనమాట. ఇప్పుడు మనం రఘురాజ్పూర్కి వెళ్ళాలంటే మళ్ళీ కోనార్క్ నుంచి 35 కిలోమీటర్స్ నుంచి మళ్ళీ పూరి వచ్చేసి, పూరి నుంచి మళ్ళీ రఘురాజ్పూర్ వెళ్ళాలన్నమాట. ఈ 2 డిఫరెంట్ రూట్స్లో ఉంటాయన్నమాట. సో ఆ ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. అండ్ మనకి టైం కూడా చాలా తక్కువ ఉంది, ఆల్రెడీ 3 అయిపోయింది. సో ఇప్పుడు లంచ్ చేసేసి ఈవినింగ్ వరకు పూరి ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఉంటాయి అండ్ పూరి బీచ్ కూడా ఉంటుంది. సో అండ్ ఒకసారి మళ్ళీ పూరి టెంపుల్కి కూడా వెళ్ళాలి, ఎందుకంటే రేపు రథయాత్ర స్టార్ట్ అయిపోయాక మనం దగ్గరికి కూడా వెళ్ళలేము, అంత క్రౌడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి లంచ్ చేసేసి పూరి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం బీచ్కి వెళ్దాం. అండ్ ఈవినింగ్ పూరి బీచ్, గోల్డెన్ బీచ్ వైపు కూడా చాలా బాగుంటుంది. సో పూరిని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడు మనం గుండిచా టెంపుల్ దగ్గర ఉన్నాం అనమాట. మన వెనకాల కనిపిస్తుంది గుండిచా ఆలయం అనమాట. సో మనందరికీ తెలుసు పూరి జగన్నాథ్ రథయాత్ర అనేది పూరి టెంపుల్ దగ్గర స్టార్ట్ అయిపోయి ఇక్కడ గుండిచా ఆలయం దగ్గర కంప్లీట్ అవుతుందని. సో ఈ టెంపుల్, ఆ టెంపుల్ ఇదేనమాట. సో సో ఆ టెంపుల్ ఇదే అనమాట. సో రథయాత్ర 2 రోజులు అయిపోయినాక 7 రోజులు విగ్రహాలు అనేవి ఈ గుండిచా మాత ఆలయంలోనే ఉంటాయి అన్నమాట. సో ఎందుకనేది కూడా ఒక రీజన్ ఉంది. రథయాత్రకు ముందు పూరి జగన్నాథుని 108 కుండలతోటి స్నానం చేపిస్తారనమాట. సో ఆ నీళ్ళతో స్నానం చేసినప్పుడు పూరి జగన్నాథ్కి జ్వరం వస్తుంది అనమాట. సో ఆ జ్వరం వచ్చినందుకు 7 రోజులు ఈ టెంపుల్లోనే రెస్ట్ తీసుకుంటాడు అనమాట. తిరిగి 8th, 9th రోజు మళ్ళీ పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళిపోతారు అనమాట. సో అది ఈ రథయాత్ర వెనకాల ఉన్న స్టోరీ అండ్ ఇంపార్టెన్స్ అనమాట. సో ఇది గుండిచా ఆలయం. ఇప్పుడు తిరిగి పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. గుండిచాలం నుంచి పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళే దారిలోనే మనకి ఒక టెంపుల్ కనబడుతుంది. ఆ టెంపుల్ పూరి జగన్నాథుని భక్తుడిది అనమాట. ఆయన పేరు సాల్బేగ్ అనమాట. సో సాల్బేగ్ అనే వ్యక్తి పూరి జగన్నాథుడికి గొప్ప భక్తుడు అనమాట. అండ్ వాళ్ళ నాన్న ముస్లిం అనమాట, వాళ్ళ అమ్మ హిందూ అనమాట. సో ఒకసారి సాల్బేగ్ కి హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళమ్మ పూరి జగన్నాథుని ముక్కుతుంది అనమాట. సో వెంటనే ఆరోగ్యం కుదుటపడుతుంది అనమాట. సో అప్పటి నుంచి వాళ్ళమ్మ సాల్బేగ్ కి పూరి జగన్నాథ్ ఆయన గురించి చెప్పడంతో చిన్నప్పటి నుంచి ఆయన సాల్బేగ్ పూరి జగన్నాథ్ మీద భక్తితో పెరుగుతాడు అనమాట. ఒకసారి రథయాత్ర టైం ఉన్నప్పుడు సాల్బేగ్
రథయాత్ర కోసం రావాలని అనుకుంటాడు. కానీ వచ్చే దారిలో హెల్త్ ఖరాబ్ అయ్యి అండ్ వర్షాలు రావడంతో రాలేకపోతాడు అనమాట. అండ్ ఆయన రాలేదని ఆ రథం కదలకుండా అక్కడే 7 రోజులు ఆగిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే సాల్వేగ్ పూరి రీచ్ అవుతాడో అండ్ వచ్చి శ్రీ జగన్నాథుని కలుసుకొని ఆ రథం తాడుపట్టుకొని లాగినప్పుడు ఇప్పుడు మాత్రమే 7 days తర్వాత ఆ రథం కదిలింది అనమాట. ఇప్పటిదాకా ఎంత మంది కదిలించినా ఆ రథం అనేది కదలలేదు. సో ఈ సాల్వేగ్ స్టోరీ అనేది అంత ఫేమస్ అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పూరి జగన్నాథ్ పవర్ఫుల్ అనేది. నమ్మిన భక్తుల్ని ఎప్పుడు గుండెలో పెట్టుకుంటాడు అనమాట. ఇప్పుడు కూడా ఈ రథయాత్ర జరిగే టైంలో ఈ సాల్వేగ్ సమాధి ఎదురుగానే కొద్దిసేపు రథం ఆగుతుంది అనమాట. రథం ఆగిపోయి మళ్ళీ ముందుకు కదులుతుంది అనమాట. సో ఇదే సాల్వేగ్ సమాధి. అండ్ ఇప్పుడు ఈ ప్లేస్ ని ఒక లైబ్రరీ చేసినారు అనమాట. ఇక్కడ సాల్వేగ్ సమాధి అండ్ పక్కనే లైబ్రరీ కూడా ఉంటది అనమాట. సో ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఇంతసేపు టెంపుల్ దగ్గర టైం స్పెండ్ చేసినాం. రథాలు మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉన్నాయన్నమాట. ఈ రోజు ఇంకా చాలా దగ్గర నుంచి చూసినాం అనమాట. నిన్న కొంచెం టెంపుల్ కి కొంచెం దూరంలో పెట్టినారు, ఈ రోజు టెంపుల్ పక్కనకే తీసుకొచ్చి పెట్టినారు అనమాట. సో కొంచెం ముందుకు జరిపారు. సో రథయాత్రకి మొత్తం రెడీ అయిపోయి ఉందన్నమాట. అండ్ పూరిలో మెయిన్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒకటి ఉంది. రోజు సాయంత్రం 5 o'clock కి పూరి టెంపుల్ పైన జెండాని ఒక పూజారి పైకెక్కి మారుస్తారనమాట. పూరి టెంపుల్ పైన జెండాని రోజు చేంజ్ చేస్తారనమాట. అది డైలీ 5 o'clock to 6 o'clock మధ్యలో ఉంటుంది అనమాట. సో అది కూడా మనం చూడొచ్చు. సో ఇప్పుడే నేను కూడా చూసిన అనమాట. కేవలం ఇద్దరు మాత్రమే అంత పెద్ద టెంపుల్ పైకెక్కి ఏ సపోర్ట్ లేకుండా ఎక్కేసి జెండా మార్చేసి మళ్ళీ దిగుతారనమాట. సో చూడ్డానికి భలే అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ ఫ్లాగ్ చేంజింగ్ సెరమనీ అనేది ఖచ్చితంగా చూడండి ఒకసారి. సో మనం కూడా చాలా ఫీల్ అవుతాం. అండ్ ఇప్పటికైతే టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నా. సో ఈరోజు తోటి సో రేపు రథయాత్ర స్టార్ట్ కాబోతుంది. సో పొద్దున్న నుంచి తిరిగి ఉన్నా.
సో బాగా కొంచెం అలసిపోయినా అండ్ కొంచెం ఆకలి కూడా వేస్తుంది అండ్ ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోవచ్చింది. సో ఇప్పటికైతే రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని కొద్దిసేపు నైట్ మళ్ళీ బయటకు వచ్చేసి రేపు అసలైన రథయాత్ర. సో రేపటి కోసం వెయిట్ చేద్దాం. సో రేపు రథయాత్ర ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో ఈరోజు జూలై 16th, ఈరోజే పూరి జగన్నాథుని రథయాత్ర స్టార్ట్ కాబోతుంది. అర్లీ మార్నింగ్ పొద్దున్నే టైం 8:39 వస్తుంది. సో పూరిలో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ రథయాత్ర జరిగేటప్పుడు పూరిలో వర్షం కామన్ అనమాట. ఎవ్రీ ఇయర్ వర్షం పడుతూనే ఉంటుంది. సో రథయాత్ర ఈరోజు స్టార్ట్ కాబోతుంది. సో ఇప్పుడు రథాలన్నీ టెంపుల్ దగ్గరనే ఉంటాయి. ఇంకొద్దిసేపట్లో దేవుళ్ళన్నీ తీసుకొచ్చి రథం మీద కూర్చోబెడతారనమాట. కొన్ని పూజలు అవన్నీ చేసిన తర్వాత రథాలు స్టార్ట్ అయ్యేసరికి మధ్యాహ్నం 12-1 అలా అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి రథాలు అవన్నీ చూడాలన్నమాట. సో ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి రథాలు అవన్నీ చూసి రథయాత్ర కోసం వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడ ఫుల్ క్రౌడ్ అవుతుంది. ఇంతమంది జనాలు వచ్చినారంటే అంతమంది జనాలు వచ్చినారు. మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయం అంతమంది జనాలు. ఇసుకేస్తే రాళ్ళంతమంది జనం, ఫుల్ క్రౌడ్ అన్నీ. ఇక్కడ రథయాత్ర టైంలో మనకి ఫుడ్కి అసలుకి లోటు ఉండదు అనమాట. మనం దారి పొడవునా మొత్తం అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇక్కడ దారి పొడవునా స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తారనమాట. ఈ రథయాత్ర జరిగినంతసేపు ఈ స్టాల్స్ ఉంటూనే ఉంటాయి. మనం చూసుకుంటే ఇట్లా రోడ్ సైడ్ అన్ని స్టాల్స్ అనమాట. ఇక్కడ చూసినా ఇట్లా స్టాల్స్ ఉంటాయి. ఈ స్టాల్స్ అనేవి ఇట్లా పెడతా ఉంటారు. అది డిఫరెంట్ ప్రోడక్ట్స్ వాటన్నిటికీ బ్రాండింగ్ కోసం ఆ స్టాల్స్ అనమాట. మనం అటు సైడ్ చూస్తే కూడా మొత్తం స్టాల్స్ అటు పక్క. సో ఇవన్నీ 2 days నుంచి రెడీ చేస్తున్నారు అనమాట. సో అదే మ్యాటర్. సో ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఆల్మోస్ట్ రథాల దగ్గరకు వచ్చేసినాం అనమాట. ఫుల్ క్రౌడ్ అవుతుంది. అక్కడ కనిపిస్తున్నాయి రథాలు అనమాట. క్రౌడ్ అవుతుంది. ఇంకా దగ్గరికి అస్సలు వెళ్ళలేకపోతున్నాం. స్టాంపేడ్ అవుతుంది దగ్గరికి వెళ్ళాలంటే. పూరి తీరం పిలుస్తోంది, గుండె లోపల వెలుగు కురుస్తోంది. రథం ముందు అడుగేసి నీ నామం మేము జపిస్తాం. ఉగాది లాంటి ఉదయం కాదు ఇది, భక్తి నిండిన సో ఇది ఎమర్జెన్సీ లైన్ అనమాట. రథయాత్ర టైంలో ఇది అంబులెన్స్ కోసం ఎమర్జెన్సీ లైన్. వాలంటీర్స్ అందరూ లైన్లో నిలబడి అంబులెన్స్ కి దారి కోసం లైట్ ఆన్ చేస్తారు అనమాట. హరే రామ హరే కృష్ణ.
ప్రస్తుతానికి లోపల సిచ్యువేషన్. సో ఇది ఒక జస్ట్ నార్మల్ యాత్ర కాదు, ఇది ఒక ఎమోషన్, ఒక వైబు. ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి వైబులో వాళ్ళు ఉన్నారు అనమాట. ప్యూర్ ఎమోషన్ అనమాట. కొన్ని లక్షల మంది నిజంగా నమ్మే దేవుడే ఇంట్లో నుంచి బయటకు వస్తున్నట్టు ఉంటుంది అనమాట యాత్ర అంతా. సో రథయాత్ర ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది. దేవుళ్ళని తీసుకొచ్చి రథాలను కూర్చోబెడతాను అనమాట. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళలేకపోయినాం, దానికే బయటకు వచ్చేసినాం. సో ఇంకొక రూట్ ఉంటుంది, రూట్లో కొంచెం దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం. దగ్గర నుంచి అయినా కొంచెం పైనుంచి అయినా ట్రై చేసి ఆ రథయాత్రని క్యాప్చర్ చేద్దాం. సో ఇప్పుడు మొత్తం వెయిటింగే ఉంటుంది రథయాత్ర స్టార్ట్ అయ్యే వరకు. దేవుళ్ళని తెచ్చి అక్కడ కూర్చోబెట్టడం, వీలైనంత వరకు షూట్ చేసి ఆ రథయాత్రని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సో నెక్స్ట్ రథయాత్ర స్టార్టింగ్ వెయిట్ చేద్దాం. ఉగాది లాంటి ఉదయం కాదు ఇది, భక్తి నిండిన మహాసందడి. కలిసిన జనాల గుండెల్లో ఒకే స్వరం, ఒకే హరి. శ్రీ క్షేత్ర దారి తెరుచుకోగా కన్నుల నిండా ఆనందం. ఆరథ చక్రం తిరుగుతుంటే జగమంతా ఒక గానం. పూరి రథయాత్ర, పూరి రథయాత్ర. హరే రామ హరే కృష్ణ. పూరి రథయాత్ర, పూరి రథయాత్ర. మా మనసు నీదే ప్రభు. బీచ్ గాలి సావాసంగా, సముద్రం కూడా నిశ్శబ్దంగా. ముగ్ధ మనసుల పాదాలు మట్టిలో ముద్రలై నిలిచెను. చిన్న పిల్లల కళ్ళల్లో చూడ ముచ్చటైన తేజం. తల్లుల చేతి దీపంలా భక్తి నడిచే ఈ పయనం. జయ జయ శబ్దం ఎగురుతుంటే దిక్కులన్నీ తేలిపోగా. గోపురాల నీడల్లో మోక్షం దగ్గరగా. పూరి రథయాత్ర, పూరి రథయాత్ర. హరే రామ హరే కృష్ణ. పూరి రథయాత్ర, పూరి రథయాత్ర. మా మనసు నీదే ప్రభు. ఒక చూపు చాలు స్వామి, చింతలన్నీ కరిగిపోవు. నీ రథం వెంట నడిచాక జీవితం కొత్తగా మలచుకోదు. పూరి రథయాత్ర, పూరి రథయాత్ర. హరే రామ హరే కృష్ణ. పూరి రథయాత్ర, పూరి రథయాత్ర. మా మనసు నీదే ప్రభు. పూరి రథయాత్ర. మనకి రథయాత్ర అంటే ఇక్కడ ఫుడ్ గురించి అసలుకి మామూలు ఏర్పాట్లు చేయలేదు. నిజంగా మనకి వాటర్ బాటిల్స్ కానీ, ఫుడ్ కానీ, స్వీట్స్ కానీ ఇంత చాలా బాగా గ్రాండ్గా ఏర్పాటు చేసినారు. లైక్ దీనికి ఎంత ప్లానింగ్, ఎంత ఆర్గనైజేషన్ ఉండాలి. నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏ ఇబ్బందులు పడకుండా చాలా గ్రేట్ సర్వీస్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళు కూడా ఇదంతా ఆర్గనైజేషన్ అండ్ టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు అండ్ ప్రైవేట్గా రన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో నిజంగా గ్రేట్ సర్వీస్ అన్నమాట, గ్రేట్ సర్వీస్. రథయాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోయినాయి అండ్ దేవుళ్ళని కూడా ఎక్కించేసినారు.
రథం కదిలిపోయింది. సో ఇప్పుడు మనకి కూడా ఈవినింగ్ ట్రైన్ ఉండింది. సో ఈ రష్ వల్ల మనం కరెక్ట్ కవర్ చేయలేకపోయినాం. ఓన్లీ కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని షార్ట్స్ పైనుంచి ఎక్కడి నుంచో తీసేసిన అనమాట మేనేజ్ చేసుకుంటూ. సో ఎందుకంటే ఈ క్రౌడ్ లో లోపలికి వెళ్తే మనం మళ్ళీ బయటకు రాము. సో జాగ్రత్తగా ఉండాలి ఈ క్రౌడ్ తోటి. సో రథయాత్రకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు ఉంటే క్రౌడ్ లో తప్పిపోతారు, జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ పెద్దలు కూడా మనకి చాలా ఓపిక ఉండాలన్నమాట, చాలా ఓపిక కావాలి. అండ్ చాలా వెయిటింగ్ ఉంటుంది, ఓపిక ఉంటుంది, చాలా వెయిటింగ్ ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు వర్షం కూడా వస్తుంది. ఇట్లా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో రథయాత్రకి ఎవరైనా వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ నార్మల్ టైంలో పూరి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చాలా ఈజీ ఉంటుంది అనమాట. సో అది రథయాత్ర. ఇప్పుడు పూరి రైల్వే స్టేషన్ లో ఉన్నాం. 6:30కి రావాల్సిన ట్రైన్ ఇప్పుడు 9:30 అవుతుంది. ఇంకా లేట్ ఉంది ట్రైన్. ఇప్పుడు ట్రైన్ ఈ 3rd ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చెప్పిండ్రు. 3rd ప్లాట్ఫామ్ మీదకి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. సో క్రౌడ్ చూస్తే, సో క్రౌడ్ ఉందన్నమాట. సో క్రౌడ్ ఉంది రైల్వే స్టేషన్ బయట, లోపల ఫుల్ క్రౌడ్. సో రథయాత్ర కాబట్టి బాగుంటది, మినిమం ఉంటుంది రథయాత్ర అంటే. సో ఎవరైనా రథయాత్ర ప్లాన్ చేసుకుంటే ఈ క్రౌడ్ కూడా ప్రిపేర్ అయిపోవాలి. ఎందుకంటే రథయాత్ర అంటే ఆల్వేస్ క్రౌడ్ ఉంటుంది. మనం అదే ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ క్రౌడ్ కి రెడీ ఉండాలి. సో వచ్చేపట్లో ట్రైన్ వచ్చేస్తుంది. ఈ ట్రిప్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. సో స్టేట్ ట్యూన్ ఇంకా వీడియోలు వస్తాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టేట్ ట్యూన్.